Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీలో ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలి 2 విడతల పోలింగ్ పూర్తయ్యాయి. ఇవాళ 3వ విడత పోలింగ్ జరగబోతోంది. మొత్తం 7 దశల్లో జరిగే పోలింగ్లో ఇప్పుడు 3వ దశలో 116 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. ఈ 116 నియోజకవర్గాలు కూడా మొత్తం 13 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగబోతోంది. మొత్తం 18,28,32,415 మంది ఓటర్లున్నారు 116 నియోజకవర్గాలకి. అందులో పురుషులు, స్త్రీలు, ఇతరులు ఎంతమంది ఉన్నారు? మొత్తం పోలింగ్ కేంద్రాలు 2,10,770 ఉన్నాయి. పోటీలో ఉన్నటువంటి మొత్తం అభ్యర్థులు 1,640 మంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇరాన్, అమెరికా మరియు ఇండియా మధ్య సంబంధాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి ఇబ్బంది కలిగించేలాగా ఇరాన్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్తో పాటు ఏ దేశానికి కూడా మినహాయింపు ఇవ్వము అనేసి ప్రకటించారు. ఒకవేళ కాదని గనక దిగుమతులు చేసుకుంటే ఆ దేశాల మీద కూడా ఆంక్షలు తప్పవు అనేసి హెచ్చరించారు. ఇప్పటి వరకు కొన్ని దేశాలకి సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఎక్సెప్షన్ అనేటటువంటి విధానం కింద ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. అయితే ఇక మీద ఈ విధానం ఉండదు అనేసి శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018 నవంబర్లో ఇరాన్ మీద ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకోకూడదు అని ప్రకటించారు. అయితే మన భారత్ పరిస్థితి ఏంటి ఇందులో అని చూస్తే, భారత్కి చమురు ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో ఇరాన్ 3వ స్థానంలో ఉంది. తొలి 2 స్థానాల్లో ఇరాక్ అలాగే సౌదీ అరేబియా ఉన్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి దేశాల్లో చైనా ప్రథమ స్థానంలోనూ, భారత్ 2వ స్థానంలోనూ ఉన్నాయి. అమెరికా సూచనల మేరకు భారత్ చమురు దిగుమతులను ఇప్పటికే తగ్గించింది కూడా. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 22.6 మిలియన్ టన్నులు అంటే రోజుకు 4,52,000 బ్యారెళ్లు దిగుమతి చేసుకుంటే దాన్ని 15 మిలియన్ టన్నులకి అంటే రోజుకు 3 లక్షల బ్యారెళ్లకు తగ్గించింది. ప్రపంచంలో అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్ చమురు ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. వాటితో పాటు ఇతర మిత్ర దేశాల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా సరఫరా చేస్తాము అనేసి శ్వేతసౌధం మనకు తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకలోని పేలుళ్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. శ్రీలంకలో 8 చోట్ల జరిగినటువంటి బాంబు పేలుళ్లలో 7 ఆత్మాహుతి బాంబర్లే ఉన్నారు. అందులోని మృతుల సంఖ్య 290కి చేరింది. వాళ్ళలో 8 మంది భారతీయులున్నారు. ఈ చర్య శ్రీలంక దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద ముఠా కుట్ర పనే అయి ఉంటుంది అనేసి అనుమానిస్తున్నారు. అది కూడా శ్రీలంకలో ఉన్నటువంటి నేషనల్ తవ్వీత్ జమాత్ అనేటటువంటి ఉగ్రవాద ముఠా ఈ కుట్రను చేసినట్లుగా భావిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హార్ముజ్ జలసంధి గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో చదువుకుంటాము. హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడ ఉంది జాగ్రఫికల్గా అని చూసుకుంటే, పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ సీకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రాంతంలో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఉంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది వాణిజ్యపరంగా చాలా కీలకమైంది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద ఇరాన్లోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పస్, దీనికి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద మంచి పట్టు ఉంది. ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పస్కి ఇరాన్ సైన్యం కంటే ఎక్కువ అధికారాలున్నాయి. ఈ ఐఆర్జీసీకి పదాతి, నావిక, వైమానిక దళ విభాగాలున్నాయి. బలమైనటువంటి గూఢాచార యంత్రాంగం కూడా ఉంది. ఈ ఐఆర్జీసీలో ఉన్నటువంటి నావికాదళ విభాగం ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి రక్షణ బాధ్యతల్ని చూస్తోంది. అయితే ఇక్కడ వివాదం ఏమొచ్చింది? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఐఆర్జీసీని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించారు. ట్రంప్ యొక్క ప్రకటనకు ప్రతిచర్యగా అమెరికాలోని సెంట్రల్ కమాండ్ని ఇరాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సెంట్రల్ కమాండ్ మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలకు బాధ్యత వహిస్తోంది.
ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పస్ని ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అధికారం చేజిక్కించుకున్నటువంటి ఖొమైనీ అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరగకుండా ఉండేందుకు ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పస్ని ఏర్పాటు చేశారు. ఇది సైన్యంలో భాగం కాదు, దానికి సమాంతరంగా ఖొమైనీకి నమ్మకంగా పనిచేసేటటువంటి ప్రభుత్వ సాయుధ బలగం ఇది. 2004 నుంచి దేశ భద్రత పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఇది వశం చేసుకోవటం మొదలుపెట్టింది. 2005లో అహ్మదీ నెజాదీ ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగానే దేశంలో ఉన్నటువంటి బలమైన ఆర్థిక సంస్థల్లో ఈ ఐఆర్జీసీకి వాటాల్ని అప్పగించారు. ఇరాన్ దేశ టెలికమ్యూనికేషన్ రంగంలో 51% వాటా ఈ ఐఆర్జీసీకే ఉంది. చమురు, షిప్పింగ్, బ్యాంకింగ్, గనులు, బీమా ఇలాంటి 14 కీలక రంగాలన్నీ కూడా ఈ ఐఆర్జీసీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పటికే ఈ మధ్యప్రాచ్యంలో అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడే వారికి ఐఆర్జీసీ మద్దతు ఇస్తోంది. దీనికోసం కుర్ద్ ఫోర్స్ పేరిట ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఐఆర్జీసీ అలాగే ఇరాన్ సైన్యం నావికా విభాగాలు వ్యూహాత్మకంగా ఇప్పటికే 2000 చిన్న బోట్లను హార్మూజ్లో వినియోగిస్తున్నాయి. దీంతోపాటు 3 S-300 బ్యాటరీలు, దాదాపు 24కు పైగా భూతలం మీద నుంచి ప్రయోగించి నౌకల్ని విధ్వంసం చేసేటటువంటి క్షిపణి బ్యాటరీలని హార్మూజ్ పరిసరాల్లో మోహరించింది. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైనటువంటి 3 కిలో శ్రేణి జలాంతర్గాములు సైతం ఇక్కడ ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మినహాయింపుల్ని ఇంకా ఆపేస్తున్నాము, పొడిగించటం లేదు. ఒకవేళ మమ్మల్ని కాదని గనక చమురు కొనుగోళ్లు చేస్తే వాళ్ళ మీద కూడా ఆంక్షలు విధిస్తాము అనేసి చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 30% చమురు రవాణా అన్నది ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. భారత్కి సౌదీ, ఇరాక్, ఖతర్, యుఏఈ, కువైట్ మరియు ఇరాన్ల నుంచి చమురు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మార్గంలోనే రావాలి. గల్ఫ్ దేశాలకు నిత్య అవసరాలు కూడా ఈ మార్గంలోనే వెళ్లాల్సిందే. ఒకవేళ ఈ ప్రదేశంలో కనుక ఏదైనా ఉద్రిక్తత చెలరేగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమవుతుంది. ఈ మధ్యకాలంలో అమెరికాలో షెల్ చమురు ఉత్పత్తి పెరగటంతో సౌదీ అరేబియా మీద ఆధారపడడం తగ్గిపోయింది. దాంతో ఒకవేళ పర్షియన్ గల్ఫ్లో ఉద్రిక్తతలు ఏమైనా వచ్చినా కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం అనేది చూపించదు. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైనటువంటి భారత్, చైనా వీటి మీద ఆ ప్రభావం మరింత పడుతుంది. ఐరోపాలో ఫ్రాన్స్ లాంటి దేశాల మీద కూడా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే అమెరికా యొక్క మిత్రదేశాల సేనలకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఇరాన్ $2,000 కోట్ల మొత్తాన్ని వెచ్చిస్తోంది. ఇందులో $1,500 కోట్ల సిరియాలోని యుద్ధానికి వెచ్చించింది. హిజ్బుల్లాకి 100 కోట్లు, హమాస్కి $130 కోట్ల చెల్లిస్తున్నట్టు అమెరికాకు సంబంధించినటువంటి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇరాన్ కార్యాలయ లెక్కలు చెప్తున్నాయి. ఈ ఐఆర్జీసీకి ప్రాబ్లం క్రియేట్ చేసి ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీసి ఈ ఉగ్ర సంస్థల్ని లేకుండా చేయాలి అనేసి అమెరికా నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయంలో సమతుల్యత అనేది లోపించింది. కొన్ని మిత్ర దేశాల్ని, అమెరికా రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు కూడా అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనకు ఎగ్జామ్లో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎక్కడ ఉంది, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏ వాటిని కలుపుతుంది, అలాగే పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, ఇందులో ఒపెక్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి, ఇవన్నీ మనకు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటన్నింటినీ చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి. దీన్ని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఈ ట్రాయ్ సంస్థ ఛానళ్లకు వసూలు చేయాల్సినటువంటి రుసుముకు సంబంధించి ట్రాయ్ ఇచ్చినటువంటి నూతన నిబంధనల్ని పాటించని కేబుల్ మరియు డిటిహెచ్ సంస్థల మీద కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి హెచ్చరించింది. చందాదారుల నిర్వహణతో పాటు ఆయా సంస్థల యొక్క ఐటీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో కూడా ఆడిట్ చేస్తాము అన్నారు. చందాదారుల ఎంపిక వాళ్ళ యొక్క ఆసక్తుల మేరకే ప్రసారాలు జరపాలి, ఆ విషయంలో చర్చలకు తావు లేదు అనేసి చెప్పారు. చందాదారులు వాళ్ళకు కలుగుతున్నటువంటి అసౌకర్యం మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వాళ్ళకు కావలసినటువంటి ఛానళ్లు మాత్రమే ఎంచుకునేలాగా డిస్ట్రిబ్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఉండేలాగా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.
చందాదారులు కావాలి అనుకుంటే వాళ్ళకు కావలసినటువంటి ప్యాక్లను ఎంచుకోవచ్చు. అయితే ఛానళ్లను విడిగా కావాలి అనుకుంటే వాటిని కూడా ప్రసారం చేయాల్సిందే. ఈ నిబంధనను అతిక్రమించినటువంటి 9 కంపెనీలకు సూచనలు, 5 డిస్ట్రిబ్యూటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థల పేర్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పినటువంటి మాటల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. అలాగే దీన్ని ఎస్సే రైటింగ్ కింద చూస్తాము. ఎలా? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఏమన్నారు? తీవ్రవాదాన్ని కేవలం ఖండిస్తే సరిపోదు, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆయుధాలను సరఫరా చేస్తున్నటువంటి దేశాల్ని ప్రపంచంలో ఒంటరులను చేయాలి అనేసి అన్నారు. ఇలాంటి ఒక స్టేట్మెంట్ని ఎగ్జామ్లో ఇచ్చేసి ఇలా ఉపరాష్ట్రపతి అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదాన్ని పూర్తిగా లేకుండా చేయాలి అంటే ఏమేం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఎకానమీ పరంగా మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి, టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు టెర్రరిజంలోకి మనుషుల్ని ఎలా గ్రాప్ చేసుకుంటారు, అలాగే మన దేశంలో ఉన్న కొంతమందిని రెచ్చగొట్టి మన వాళ్ళ చేతనే మన దగ్గరే వాళ్ళు కాల్పులు చేయించటం, అలాగే బాంబు బ్లాస్టులు చేయించటం, ఇవన్నీ చేస్తున్నారు. వీటన్నింటి గురించి అవగాహన ఉండాలి. టెర్రరిజంని అసలు లేకుండా చేయాలి అంటే ఏమేం చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వాణిజ్యం. దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా గత 3 ఏళ్లుగా రాష్ట్రాలకి సులభతర వాణిజ్యం మీద ర్యాంకులు ప్రకటిస్తూ ఉన్నాయి. 2016లోను 2017లోను ఆంధ్రప్రదేశ్ ఈ సులభతర వాణిజ్య సూచీలో మొదటి స్థానంలో నిలిచింది. 2018 సంవత్సరానికి గాను ర్యాంకుల్ని కేటాయించడానికి ఇప్పుడున్నటువంటి మార్గదర్శకాల్లో కొన్ని సవరణలు జారీ చేస్తూ కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో మొత్తం 372 సంస్కరణల యొక్క అమలు మీద రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాల్ని ప్రపంచ బ్యాంక్ సేకరించింది. ఈసారి ఒక్కొక్క సంస్కరణ అమలు మీద 20 మంది అభిప్రాయాల్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు తెలుసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల వివరాల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళలో కనీసం 70% మంది అంటే 14 మంది సంతృప్తి వ్యక్తం చేస్తేనే పాయింట్లు కేటాయింపు అనేది ఉంటుంది. ఈ సంస్కరణల యొక్క అమలు మీద రాష్ట్రాలు పంపే సమాచారాన్ని కూడా పక్కన పెట్టేసి పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రాలకి కేంద్ర పారిశ్రామిక వాణిజ్య మంత్రిత్వ శాఖ సూచనలు ఇచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లెదర్ షోరూమ్ల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కింద చదువుకుంటాము. నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించేందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 77 పట్టణాల్లో 400 లెదర్ షోరూంలను ప్రారంభించాలి అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి 3 కలిసి ఒక యూనిట్గా మారితే 10 లక్షలు, 4 అయితే 12, 5 మంది అయితే గరిష్టంగా 16 లక్షల సహాయం అందించబోతుంది. ఈ సహాయాన్ని 70% రాయితీతో బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ సహాయం అందిస్తారు. లబ్ధిదారు కేవలం 30% తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. రాష్ట్రంలో తోళ్ళు దాని యొక్క ముడి సరుకు లభ్యత ఎక్కువగా ఉన్నా కూడా దానికి అనుగుణంగా వ్యాపార అవకాశాలు లేవు. ఇప్పటి వరకు ఈ ముడి సరుకంతా కూడా చెన్నై, కోల్కతా లాంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోనే లెదర్ షోరూంలను ప్రారంభిస్తే స్థానికంగానే తోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. దీనికోసం చెన్నైలో ఉన్నటువంటి కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ CLRIతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తుంది. ఈ లెదర్ షోరూమ్ పథకానికి అర్హతలు ఏముండాలి అన్నవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇంటర్ విద్యార్హతతో 21 ఏళ్ళు నిండి ఉండాలి. సొంతంగా కానీ అద్దెకు తీసుకున్నటువంటి దుకాణం ఉండాలి. 800, 1000, 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణం ఉండాలి. ఇవి గనక ఉంటే వాళ్ళు ఈ లెదర్ షోరూంలను ప్రారంభించడానికి అర్హులు. అలా అర్హులైన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం గరిష్టంగా 16 లక్షల వరకు సహాయం అందిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NGT జాతీయ హరిత ట్రైబ్యునల్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటి దీనిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 కింద తీసుకురావటం జరిగింది. ఇది పర్యావరణానికి సంబంధించి ప్రాజెక్టుల యొక్క అనుమతులు తీసుకోవటం కానీ ఏమైనా కేసెస్ని చూసుకోవటం కానీ చేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందూరులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు సంబంధించి పర్యావరణ అనుమతులు అవసరమా లేదా తేల్చాలి అనేసి కేంద్ర పర్యావరణ శాఖని ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.